తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పొత్తు అంశాన్ని ఎట్లా చూస్తారు? అసలు మాకు ఆ పొత్తు అంశాలతో ఆటో పని లేదు సార్. మాకు వీళ్ళెవ్వరూ పోటీదారులుగా మేము పరిగణించట్లా. మా పాలనే మాకు ఆ బ్రహ్మాస్త్రంగా, మా పాలనే మాకు ఓటు వస్తుందని, మా పాలన నచ్చితేనే ఓటేయమని మీ ధైర్యంగా అడుగుతున్నాం. కాకపోతే ఎలక్షన్లో వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. మేమేమి చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేసామని మేము చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేయలేదని మేము చెప్పట్లా. మాకు అసలు సెలక్షన్ చంద్రబాబు నాయుడు పోటీగా కూడా మేము పరిగణించట్లా. ఇదేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చెప్పే మాటలు కాదు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ ఎలక్షన్లో వైసీపీకి చంద్రబాబు నాయుడుకో, వైసీపీకి బీజేపీకో, వైసీపీకో జనసేనకో జరుగుతున్న ఎలక్షన్లు కాదు. గత 75 సంవత్సరాల నుంచి జరిగిన పాలనకి భిన్నంగా జగన్ గారు గవర్నమెంట్ని డైరెక్ట్గా ఒక సామాన్యుడి ఇంటికి గవర్నమెంట్ని పంపించిన విధానం మీద కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, అతను బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్టీ అయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్గా ఉండి అతనికి ఎలిజిబిలిటీ ఉంటే ఈరోజు ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఎంత ఈజీగా అయితే మీకు సిబిల్ రిపోర్ట్ ఉంటే ఫైనాన్స్ ఇస్తున్నారు, అంత ఈజీగా వ్యక్తుల ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హత ఒకటే క్రైటీరియాగా తీసుకుని అతనికి డైరెక్ట్గా లబ్ధి పొందే వ్యవహారం ఈ దేశంలో ఇంతవరకు ఎవరో చేయలే. కానీ మీరు చెప్తున్న సంక్షేమ పథకాలు డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా కావచ్చు ఇంకోటి, కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకాలే వస్తున్నారు. మీ వెనకాలే ఆయన కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, సూపర్ 6 అని చెప్పి, మహాశక్తి అని చెప్పి ఈ చాలా పథకాలు అనౌన్స్ చేసి ఉన్నారు వాళ్ళు మేనిఫెస్టోలో. అంటే ఈ సంక్షేమ పథకాలు పొందుతున్న వారు మీకు ఓటేయాలని అడుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ప్రజలు అటువైపు వెళ్ళే అవకాశాలు లేవా? జనాలు నిర్ణయం తీసుకుంటారు సార్. అవకాశం ఉందా, అవకాశం లేదా అనేది మీరుగా మనస్సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి 14 సంవత్సరాల పాలన చూసి మీరైతే ఏం చేస్తారు? మిగతా సంగతి వదిలేయండి. 1983లో రామారావు గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు చూడండి, 3 నాయకులే బాగా ఫోకస్ అయ్యారు కదా. రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. ఈ పేద దేశంలో అలా పేదోడి గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఒక్కటి చెప్పండి మీరు, 1 గంట టైం తీసుకుని.